jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. స్థానిక ఎన్నికల్లో తీగపూరు గ్రామం నుంచి ఘన విజయం సాధించిన బీరంగూడ జయప్రద జగన్ మోహన్ రెడ్డి గ్రామాభివృద్ధే తన ధ్యేయమని మరోసారి ప్రకటించారు. విజయ దుందుభి మోగించిన అనంతరం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఆదరించారు. అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ గ్రామస్తులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని హామీ ఇచ్చారు. ఈ విజయం తన ఒక్కరిది కాదని, తీగపూరు గ్రామ ఆకాంక్షలకు దక్కిన విజయమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపినవారు త్వరలోనే రోడ్లు, తాగునీరు, ఉపాధి అవకాశాల కల్పన వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 4-5 వార్డు సభ్యులు మారవోని శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. మాది తీగాపూర్ విలేజ్ అండి, కొత్త మండల్. నా పేరు జయప్రద, కొత్తగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థిని. మొన్న 11th రోజు ఎలక్షన్స్ ఇక్కడ జరిగినాయి. మా గ్రామంలో నేను ఇంతకుముందు కూడా సర్పంచ్గా 2001 నుంచి 2006 వరకు ఉన్నాను. అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి మా గ్రామస్తులంతా మళ్ళీ నన్ను ఉండమని గెలిపిస్తామని వాళ్ళు రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు కూడా వాళ్ళ అభ్యర్థన మేరకు వాళ్ళకందరికీ అందుబాటులో ఉండి గ్రామంలోని సమస్యలన్నీ దగ్గరుండి చూసుకుంటానని వాళ్ళు నా పైన ఉంచిన నమ్మకాన్ని మమ్మ చేయకుండా గ్రామంలోనే ఉండి సమస్యలన్నీ డ్రైనేజ్ అయింది, రోడ్లు కానీ, వాటర్ కానీ, లైట్స్, ప్రతిదీ కూడా ఏదైనా కూడా ముందుండి చేస్తానని మా గ్రామస్తులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చినందుకే ఈరోజు ఈ బాధ్యత నాపై ఇచ్చిండ్రు. అవతల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈసారి ముగ్గురు పిల్లలను తీసేసినారు. మరి నాకు అవకాశం వచ్చిందని ఆ మెండకృష్ణ యాదవ్ ఆయన కూడా పట్టుబట్టినాడు. ఆ యునానమస్ అనే సబ్జెక్ట్ను పక్క పెట్టేసినాం. ఇంకప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు యునానమస్కి. జనరల్ వచ్చింది కదా అని వాళ్ళు అనేటప్పుడు ఈ లోపల మా గ్రామస్తులందరూ ఏం చేసినారంటే, జనరల్ వస్తే వాళ్ళకి రాలేదు కదా, మీకు కూడా ఉంటుంది కదా, మేడం ముందు పెడదాము, మేడం బరిలో ఉంచండి సార్, ఖచ్చితంగా ఉంచండి. అయినప్పటికీ కూడా నాకు ఇంట్రెస్ట్ లేకుండే వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిష్టం మేరకు ఎట్టకేలకు నిలబెట్టడం జరిగింది. సో స్టార్టింగ్లో బాగానే గ్రామస్తులందరూ కూడా బాగా స్పందించారు, బాగా వెంబడి ఉన్నారు అందరూ కూడా. అప్పుడు అది చూస్తే దాదాపు యునానమస్ వాతావరణమే కనిపించింది మాకు కూడా. తర్వాత మెల్లమెల్లగా మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు ఇల్లపల్లి శంకర్ గారు మా గ్రామానికి ప్రచారానికి రావడము, మా గ్రామం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏదో విధంగా మమ్మల్ని డిఫీట్ చేయాలని చూశాడు. ఆయన 2-3 సార్లు ఇక్కడ ప్రచారానికి వచ్చాడు. అదేవిధంగా వాళ్ళ పార్టీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడనే మా ఊళ్ళోనే ప్రచారంకి దించి మమ్మల్ని డిఫీట్ చేయాలని చాలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మా గ్రామస్తులు అదేమీ పట్టించుకోకుండా ఎన్నో వాళ్ళు ప్రలోభాలకు గురి చేశారు. ఆమె వస్తే ఏం చేయలేదు ఈ ఊరికి, మేమైతే అన్నీ చేయగలుగుతాం ఇక్కడ, ఎందుకంటే అధికార పార్టీ ఉంది, పార్టీ నుంచి నిధులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం అని వాళ్ళు చెప్పడం జరిగింది.